జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. సుందరకాండ. రామాయణంలో సుందరకాండకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో కథానాయకుడు రాముడు కాదు, హనుమంతుడు. సుందరే సుందరో రామః అని అన్నట్లుగా ఇందులో వర్ణనలు, హనుమంతుని వాక్చాతుర్యం, సీతమ్మ ధైర్యం అన్నీ సుందరంగానే ఉంటాయి. భక్తులకు కష్టాల నుండి విముక్తినిచ్చే అద్భుత ఘట్టం ఇది. సాగర పయనం. మహేంద్రగిరి పర్వతంపై నుండి హనుమంతుడు ఆకాశంలోకి ఎగురుతాడు. నాగమాత సురస హనుమంతుని పరీక్షించడానికి పెద్ద నోరు తెరుస్తుంది. హనుమంతుడు తన దేహాన్ని పెంచి వెంటనే చిన్న రూపం ధరించి ఆమె నోట్లోకి వెళ్ళి బయటకు వస్తాడు. అతని బుద్ధికి ఆమె ప్రసన్నురాలవుతుంది. నీడను పట్టుకొని లాగే శక్తిగల సింహికను హనుమంతుడు సంహరించి విజయవంతంగా లంకానగర తీరానికి చేరుకుంటాడు. లంకలో ప్రవేశం, అన్వేషణ. లంకానగరం అత్యంత విలాసవంతంగా ఉంటుంది. బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది. లంకా రక్షత దేవత లంకిని హనుమంతుడిని అడ్డుకుంటుంది. హనుమంతుడు తన ఎడమ చేత్తో ఆమెను కొట్టగా ఆమె కింద పడిపోతుంది. పూర్వం బ్రహ్మదేవుడు చెప్పినట్లు ఒక వానరుడి దెబ్బకు నువ్వు ఓడిపోయినప్పుడు లంకకు వినాశనం మొదలవుతుంది అన్న మాటను ఆమె గుర్తు చేసుకుని హనుమంతునికి దారి ఇస్తుంది. హనుమంతుడు సూక్ష్మ రూపంలో రావణుడి అంతఃపురంలో సీతమ్మ కోసం వెతుకుతాడు. నిద్రిస్తున్న మండోదరిని చూసి సీత అనుకుని కొద్దిసేపు సంబరపడతాడు. కానీ వెంటనే రాముని నుండి వేరైన సీత ఇలా భోగాల మధ్య నిద్రించదు అని నిశ్చయించుకొని అశోకవనం వైపు సాగుతాడు. సీతా దర్శనం, రావణుడి గర్వం. శింషుపా వృక్షం కింద మలిన వస్త్రాలతో కన్నీళ్లతో ఉన్న సీతమ్మను హనుమంతుడు చూస్తాడు. అదే సమయంలో రావణుడు వచ్చి సీతమ్మను లొంగిపోమ్మని బెదిరిస్తాడు. సీతమ్మ బదులిస్తూ, రాముడు సూర్యుడైతే నువ్వు కద్యోతానివి, మినుగురు పురుగు అని హెచ్చరిస్తుంది. రావణుడు వెళ్ళాక సీతమ్మ ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకుంటుంది. సరిగ్గా అప్పుడే హనుమంతుడు రాముడి కథను మధురంగా వినిపిస్తాడు. ముద్రికా ప్రదానం, చూడామణి స్వీకారం. హనుమంతుడు చెట్టు దిగివచ్చి సీతమ్మకు నమస్కరిస్తాడు. మొదట ఆమె నమ్మదు. కానీ రాముడి రూపం, గుణాలను వర్ణించి రాముడు ఇచ్చిన ముద్రికను చూపిస్తాడు. అమ్మా, రాముడు త్వరలోనే వచ్చి నిన్ను తీసుకెళ్తాడు అని ధైర్యం చెబుతాడు. తన వీపుపై ఎక్కితే ఇప్పుడే తీసుకెళ్తానని హనుమంతుడు కోరగా సీతమ్మ, రాముడే వచ్చి రావణుడిని సంహరించి నన్ను తీసుకెళ్ళడం ధర్మం అని చెబుతుంది. సీతమ్మ తను చూడమని గుర్తుగా ఇస్తూ రాముడికి తన వేదనను వివరించమని కోరుతుంది. అక్షకుమార వధ, బ్రహ్మాస్త్ర బంధనం. రామకార్యం ముగించుకుని వెళ్లే ముందు రావణుడి బలాన్ని పరీక్షించాలని హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. రావణుడు పంపిన జంబుమాలి, మంత్రి కుమారులు మరియు తన కుమారుడైన అక్షకుమారుడిని హనుమంతుడు మట్టుబెడతాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి హనుమంతుడు కట్టుబడతాడు. రావణుడి సభలో హనుమంతుడు గంభీరంగా నిలబడి తాను రాముడి దూతనని, సీతమ్మను అప్పగించి శరణు కోరమని హితవు చెబుతాడు. లంకా దహనం. కోపించిన రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపిస్తాడు. సీతమ్మ ప్రార్థన వల్ల ఆ అగ్ని హనుమంతునికి చల్లగా అనిపిస్తుంది. హనుమంతుడు ఆ అగ్నితోనే లంకా నగరాన్ని దహించి వేస్తాడు. మరొక్కసారి సీతమ్మను దర్శించి సముద్రాన్ని దాటి వానర సైన్యాన్ని చేరుకుంటాడు. రాముడి వద్దకు వెళ్ళి చూశాను సీతను అని చూడామణిని అందజేయగా రాముడు సేద తీరుతాడు. ఇంతటితో సుందరకాండ ముగుస్తుంది. జై శ్రీరామ్. తప్పులు ఏమన్నా ఉంటే మన్నించండి. నమస్కారం.